ఇప్పుడు పాత్రధారి క్షేత్రధారి మన కొప్పుల నరసింహారెడ్డి గారు వారి అనుభవాలను చెప్తాడు. ఇప్పుడు ఈ విత్తనం మీద విత్తనం ఎట్లా కాపాడుకోవాలి, విత్తనాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి అనేది చెప్తాడు. అందరికీ నమస్కారం. అంటే రాజేంద్రన్న మాట్లాడిన తర్వాత మాకు వచ్చే స్పీకర్స్ కూడా భయపెట్టిండు. ఏం మాట్లాడడం కూడా చాలా తెలంగాణ యాస భాష తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెషన్ సిన్స్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. థ్యాంక్ యూ అన్న. ద బెస్ట్ సెషన్. స్పీకర్ షుడ్ బి లైక్ దట్. ఒక మాట్లాడే మనిషి ఉన్నాడంటే ఇక్కడ లోకల్గా ఎవరు కూర్చున్నారు, మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏ భాష చెప్తే అర్థమవుతుంది అంటే దాంట్లో అన్ని సమ్మేళనాలు ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని ఆ భాష కానీ లేకపోతే ఆ చలోక్తులు కానీ లేకపోతే ఆ పిల్లలతోటి ఆ ఇంటరాక్టివ్ కానీ లకిలీ పిల్లలు దొరికింది, లేకపోతే మిమ్మల్ని అడిగేటోడు కాదేమో రాజేంద్రన్న యాక్చువల్గా. సో అందుకని మీరు విత్తనం గురించి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు. అంతకుముందు వచ్చినప్పుడు చంద్ర గారు మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో నేను వేరే దాంట్లోకి ఎక్కువ పోను, ఎందుకంటే నాకు కొద్దిగా అనుభవం ఉంది, నాకు కొద్దిగా చేసిన అనుభవం ఉంది. నా పేరు నరసన్న కొప్పుల. నేను ఆదిలాబాద్ జిల్లా వాసిని. బట్ నేను మాత్రం ఒక 40 సంవత్సరాల నుంచి నేను జైరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులతో పనిచేస్తున్నాను. నాకు కూడా ఒక చిన్న పొలం ఉంది, అక్కడ రెగ్యులర్గా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాను. గిరిజనులతో పనిచేస్తాను, దళిత సంఘాలతో పనిచేస్తాను, కొంత లీగల్గా కూడా పనిచేస్తాను. అంటే ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషిని. నాకు విత్తనం గురించి 2-3 విషయాలు చెప్తాను. నాకు ఫస్ట్ టైం పురుషోత్తం రెడ్డి గారు, నాకు సాయి భాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణ, లీలమ్మ వీళ్ళంతా నాకు చాలా రోజు నుంచి పరిచయం. ఇక్కడ ఈ డిజైన్ చేసింది కూడా పర్మాకల్చర్లో ఒక డిజైన్ అని ఉంటుంది, రూపకల్పన చేయడం ఎలా అని. ఈ తోటంతా మనమే డిజైన్ చేసాము. ఇది ఏం చెట్లు ఎక్కడ పెట్టాలనేది డిజైన్ చేసి ఇచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు ఏం లేదు యాక్చువల్గా. నాకు మొదలు ఎప్పుడు 1994లో సాయి భాస్కర్ రెడ్డి సార్ కలిశారా మీరు చూడలే. నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారు అందరికీ సుపరిచితమే, తెలుసా? ఎవరికి తెలియదు? అవునా? మరి ఎట్లా మర్చిపోతారు మీరు? సాయి భాస్కర్ రెడ్డికి మీరు గ్రీన్ రెవల్యూషన్ పేరు విన్నారు, తర్వాత తెల్ల విప్లవం కూడా విన్నారా? వినలేదు, చప్పుడేస్తలేరు. తెల్ల విప్లవం జరిగిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తర్వాత తెలుసా మీకు ఏంటది? పాలు. సాయి భాస్కర్ రెడ్డి సభ ఏమంటున్నాడంటే, సాయి భాస్కర్ రెడ్డి ఇప్పుడు నల్ల విప్లవం తేవాలంటున్నాడు. నల్ల విప్లవం అంటే బయోచార్. ఆయన సాయి భాస్కర్ రెడ్డి అని విడిచిపెట్టి నేను చేసినంటే బయోచార్ రెడ్డి అని పెట్టాను. అది ఇప్పుడు బయోచార్ అనేది ఇప్పుడు రాజేంద్రన్న రాజేంద్ర మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు అంటే భూమిని ఎలా కాపాడుకోవాలి, భూమాతను ఎట్లా కాపాడుకోవాలి దాంట్లో సాయి భాస్కర్ రెడ్డి గారు నాకు 94లో నా దగ్గరికి వచ్చాడు. 93, 94 వచ్చినప్పుడు నేను ఒక చిన్న పురుషోత్తం రెడ్డి గారు ఆయన పిహెచ్డి గురించి నాకు ఒక మంచి టీచర్, నాకు ఒక బాగా జ్ఞానము కొద్దిగా అక్కడ సమాచారం దొరికే ప్లేస్ ఎక్కడుందంటే డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారు, మీరు అక్కడ పస్తాపూర్లో నర్సన్ అని ఒక ఆయన ఉంటాడు, పర్మాకల్చర్ చేస్తాడు, ఆయన దగ్గరికి పోండి అని పంపించాడు సాయి భాస్కర్ రెడ్డి సాబ్ని. అయితే నేను ఇక్కడ చిన్న రూమ్, నేను అక్కడ ఉన్నా, నేను ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. ఎక్కడో చెప్తే ఎక్కడ నర్సన్ అక్కడ ఎక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ పైకి ఎక్కుంటే వచ్చేసి నా దగ్గరికి వచ్చాడు. నేను ఒక చిన్న అల్మారా కట్టెలతోటి చేసుకున్నా. దాంట్లో ఆ ప్రాంతంలో ఏమేమి విత్తనాలు దొరుకుతున్నాయని అక్కడ అన్నీ జమ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఆ చిన్న విత్తనాలు ఏమున్నా కానీ మీకు ఆ బాటిల్ తెలుసు కదా, మీకు అందరికి తెలుసు, పరిచితం. విస్కీ బాటిల్స్ తెలుసా? అందరికి తెలుసు. అది చెప్పరు వాళ్ళు అట్లా. విస్కీ బాటిల్, రమ్ బాటిల్ తెలుసు కదా, అప్పుడు సెప్టిల్ అనేటోళ్ళు. ఆ బాటిళ్ళల్లో నేను అన్ని విత్తనాలు జమ చేసుకొని ఆ బాటిళ్ళలో పోసుకొని, అంటే తాగి పడేస్తారు కదా, అవన్నీ కడిగేసి మళ్ళీ వీటిని కడిగేసి అలా విత్తనాలు నింపేసి దానికి ఒక చిన్న రంధ్రం చేసి అవన్నీ ఒక ర్యాకులో పెట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు సాయి భాస్కర్ రెడ్డి రాగానే అడిగి పోయింది, అవన్నీ చూశాడు. దాన్ని అట్లే ఉన్నాయి, కానీ కడగలేదు యాక్చువల్. నీళ్ళలో పోసా తీసేస్తేనేమో పోతుంది కదా. చెప్పండి కొద్దిగా దాని మీది థమ్స్ ఏంది విస్కీ ఇంకేముంది అప్పుడు? మీకేమన్నా
క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్, ఎందుకంటే సార్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు సరిగ్గా జ్ఞానం కరెక్ట్గా వస్తుంది కాబట్టి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పాస్ చేయండి ప్లీజ్. స్లిప్ మీద రాసి పాస్ చేస్తే దానికి అనుకూలంగా సార్ సమాధానం చెప్తూ ఉంటారు. సో కొద్ది అటెన్షన్ డ్రా చేస్తున్నా అంతే, నేను టాపిక్ తర్వాత చెప్తాను. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అన్నాడ రమ్ము విస్కీ బాటిల్ కనబడుతున్నాయి. మరి ఆయన చూసి ఒకసారి జిలకండి, ఇదేంది ఈ షాప్, ఇది ఈ రూమ్లోకి తీసుకొచ్చి ఏదైనా అర్థం కాలేదేమో, ఇట్లా ఒకసారి ఒక లుక్ ఎట్లుంటే చూసినా కొద్దిగా గాబరా ఇళ్ళకేం తీసుకొచ్చినట్టు సడన్గా ఆ విత్తనాల బాటిల్ని చూశాడు. చూసేసి మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడ ఉండాలి. సాయిబాస్ కరెక్ట్ సార్, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఇక్కడ మంచం ఉంది, ఇక్కడ పడుకోండి అని చెప్పాను. ఆయన కొద్దిగా అర్థం కాలే, ఏంది ఇక్కడ పడుకోమంటాడు, ఇది ఎంత బాటిల్స్ ఉన్నాయి, విత్తనాలు కదా అన్నీ అవి. నా ఉద్దేశం ఏంటంటే సాయిబాస్ రెడ్డి గారు ఆయన పీజీ చేసిండు, ఆయన ఐఐటి చాలా ఇంటెలిజెంట్ పర్సన్, కొద్దిగా చాలా దూరంకి వెళ్ళి వచ్చిండు. కొన్ని ఎనర్జీ వస్తే తెల్లారి కొద్దిగా ఇంటరాక్ట్ కావచ్చు అని చెప్పి నేను సీడ్ విత్తనాల రూలో పడుకోమన్నా. ఎందుకు పడుకోమన్నా చెప్పండి? చీచి, మంచి ప్రశ్న, మంచి సమాధానం చెప్పండి. ఇంకా ఎవరైనా విత్తనాల రూమ్లో పడుకున్నారు ఎప్పుడన్నా? మీకు విత్తనాలు ఉంటాయి కదా అసలు పడుకోవడానికి, ఒకవేళ ఉన్నా కానీ ఏ విత్తనాలు పొద్దుడు పడుకుంటున్నారు ఇప్పటిదాకా రాజానే చెప్పినట్టు. అవే ఆ విత్తనాలతో పడుకుంటే ఉన్న ఎనర్జీ పోతుంది. రైట్. అందుకని మీరు విత్తనాల రూమ్లో మీరు ఎవరైనా రైతులు ఇక్కడ ఉండి విత్తనాలు ఉంటే, విత్తన బ్యాంకులు ఉంటే, విత్తన రూమ్ ఉంటే మీరు దాంట్లో ఒక రాత్రి మీరు పడుకొని చూడండి. తెల్లారి మీరు మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయో మీరు చెప్పి నాకు ఇక్కడికి ఫోన్ చేయండి, రాజన్న కన్నా చేయండి, లేకపోతే ఇక్కడ CGR వాళ్ళు లక్ష్మీ ప్రకారం ఫోన్ చేయండి. ఏమేంటి వచ్చి ఇదంతా కథ అంతా ఎందుకు చెప్పినా మీకు నేను? విత్తనము ఖాళీ, చాలామంది మీ బుక్లలో పిల్లలు పోయింది కానీ విత్తనం అంటే ఏమని ఉంటుంది, మట్టి అంటే ఏమని ఉంటుంది, వాళ్ళ డెఫినేషన్ ఎప్పుడు చదివారా మీరు? చదవలే. మట్టి అంటే ఏముంటుంది? మీడియం ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అంటారు. ఇది సాయిల్కి విత్తనం ఉంటే ఏముంటుంది అనుకుంటున్నారు? అదొక సాయిల్ అంటే ఇట్లా మీడియం, ఇది చెట్లు పెంచుకోవడానికి మీడియంగా పనికి వస్తుందని చెప్తారు. మట్టి అంటే విత్తనం అంటే విత్తనమును అలా పెడితే మొలకు వచ్చేది విత్తనం అంటారు. సింపుల్గా అది అంటే విత్తనంకున్న గొప్పతనం కానీ విత్తనంకున్న ఎనర్జీ కానీ మీరు దాన్ని వెల కట్టలేరు. అందుకని విత్తము అన్నారు, తెలిసిన విత్తనం అనలేదు దాన్ని. అసలు విత్తనం అంటే ఏంటి? పైసలు, అంటే ధనముతో సమానము. మీ విత్తనము, మీ విద్య, మీ వైద్యము, మీ వ్యవసాయం, వీ నుంచి స్టార్ట్ అని చూడండి, ఎంత గొప్ప చూడండి. ఇక్కడ ఒకదానికొట్ల లింక్ ఉంది చూడండి మీరు. విత్తనము, విద్య, వైద్యము, వ్యవసాయం, ఈ సంబంధాన్ని మనము చాలా తెగ్గొట్టాము. ఎందుకంటే మనం బాధ్యులం, మనం ఇంకెవరినో బ్లేమ్ చేయదు. ఇప్పుడు చాలా మంచి మాట ఇప్పుడు రాజన్న నేను చాలా అంటే నా బుర్రలో కదులుతున్నాయని దాదాపు బయటకు వచ్చినాయి. నేను మొన్న కూడా వచ్చేస్తే నన్ను కూర్చోబెట్టాను, నేను 10 నిమిషాలు 5 నిమిషాలకు మాట్లాడినా. నేను మీ ప్రాబ్లం ఏందని అడిగిన, లాస్ట్ టైం CGF నేను వచ్చినా, నేను మీ ప్రాబ్లం ఏందని అడిగిన, ఇక్కడ ఎందుకు కలిసినామని అడిగిన, ఎవరి సమాధానం లేదు. అసలు మిమ్మల్ని విత్తనాలు కాపాడుకుంటే ఎవడొద్దాడని నేను అన్నా. మన నుంచి ఏమి సమాధానం లేదు, ఎవరి నుంచి ఏం సమాధానం లేదు. ఎందుకు కలవాలి మరి ఇక్కడ మనం? మీరు విత్తనం కాపాడుకుంటే, మీ స్వదేశీ దేశీ విత్తనాన్ని కాపాడుకుంటే మిమ్మల్ని ఎవరైనా ఆపారా? ఇంతమంది ఇప్పుడని చెప్పండి, చెప్పరు. అదే ఎవరు ఆపలేదు. ఎవరు ఆపినప్పుడు మనం ఎవరైతే ఏదైతే చేయకూడదో చేస్తే అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, అవిటికి పోతున్నాము. ఎవరైతే మీరు ఏమి అనరు, ఏది చేయరో అది చేయట్లేదు. అట్లా మనం రోజు తీసుకుంటే మన దినం పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని కాంట్రవర్షియల్ చేస్తుంటాం. నాన్ కాంట్రవర్షియల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, కాంట్రవర్షియల్కి పోతుంది. అందుకనే రాజన్న చాలా మంచి మాట చెప్పాడు, మీరు ఎవరిని వాడు ఇట్లా చేశాడు, వీడిట్లా నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్న వేసుకోకుండా ఎంతమందిని అంటే ఏం లాభం ఉంది? టైం అంతా వేస్ట్. ప్లీజ్, అవసరం లేదు. వాడు హైబ్రిడ్ చేస్తుంటాడు, జెనెటిక్ కూడా జిఎంఓడు చేసుకుంటాడు, ఇంకెవడు చేసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది, ఏం చేయడమో చెప్పాలి, ఏం చేయకూడదో నేర్చుకుంటాడు. ఏం చేయడమో చెప్తే మీకు చేపలు పట్టే అని ఆడుకుంటే నాకు కథ తెలుసు ఎట్లాగూ. తర్వాత మనం ఎంతసేపు విమర్శించినా నాకు ఒక రాజన్న ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ మిత్రుడు ఎవరో చాలా బాగా చెప్పారు, జన్యు మార్పిడి అన్నాము. ఇది ఊళ్ళలో పోయి మనం చాలామంది మాట్లాడినాం జన్యు మార్పిడి అని. విత్తనాలు
ఎంతమందికి అర్థమవుతుంది? చాలా వివరించి చెప్పాడు, ఆయన మంచి సమాధానం చెప్పాడు, రాజన్న మంచి ప్రశ్న అడిగాడు. జన్యు మార్పుడు అంటే మనం ఊళ్ళో పోయి మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది? మనం భాషని, లోకల్ భాషని మనం లోకల్కి మనం అన్వయించకపోతే మనం ఫెయిల్ అవుతాం. లోకల్ భాషలో మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం రైతా, మధ్యతరగతి రైతా, కొద్దిగా పెద్ద రైతా, లేకపోతే ఆయన మామూలు రైతుతో వ్యవసాయంతో సంబంధం లేని అతను, ఈ భాష అనేది మనం మార్చుకోకపోతే, ఇప్పుడు రాజన్న మాట్లాడిన దాంట్లో నేను అవలీలకు అన్నీ చెప్పగలుగుతాను, అంత బాగా మాట్లాడిండు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళము ఆ భాషని మనం తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి. సో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఎట్లా ఉందంటే పరిస్థితి, నేను పరిగిలో పనిచేస్తున్నాను ఇప్పుడు 80-90 ఆ టైంలో. నేను ఒక దగ్గర పోయి రైతులతో మీటింగ్ పెట్టాను. అందరూ కూర్చున్నారు ఇట్లనే చాలా పద్ధతిగా. రాత్రి 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఇప్పుడు ఇంకా పిల్లాడు కూడా ఇక్కడికి వచ్చాడు, నేను మాట్లాడినప్పుడు వచ్చిన బుగ్గప్పని అక్కడ దుకాణం పెట్టాడు. 2 అయింది, అక్కడి నుంచి లేస్తలేరు. అంటే ఈ రోజుల్లో అంటే వ్యవసాయం గురించి అంత శ్రద్ధగా వింటున్నారంటే, నేనే శ్రద్ధగా వింటుంటే మనం ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ చెప్పాలని చూస్తాం. నేను చెప్తున్నా 1 అయింది, 2 అయింది, నాకే యాస్టకు వస్తుంది, కానీ వాళ్ళు అడిగి కదులుతలేరు. నేను ఇంకా రెచ్చిపోయినాయిగా, నాకే ఆల్మోస్ట్ నేను అలసిపోయి 3 అవుతుంది, ఇప్పుడు దండం పెడతా, ఇక చాలు నేను పోతా అని చెప్పాను. అలా చాలా మంచి రైతులు ఉన్నారే, బాగుంది ఊరని నేను అనుకున్నా. నేను పొద్దున్న లేచి మళ్ళా తువాల ఒక బావి దగ్గర నేను స్నానం చేద్దామని తువాల పట్టుకొని బొగ్గేసుకొని నమ్ములుకుంటూ పోతున్నా. ఒక ఆయన ఏడైతే కూర్చున్నాం రాత్రిపూట, ఆయన ఎద్దులు తోలుకొని బయటకు పోతున్నాడు. సార్ మీ పేరు ఏంది అన్నాడు. నా పేరు నరసన్న అని నేను అన్నా. ఎందుకు వచ్చినావు అంటే, ఇట్లా రైతులతో మాట్లాడదామన్నా, ఏం జరుగుతుందో తెలుసుకుందామని. మహబూబ్నగర్ అంటే చాలా వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతులంతా కానుగ పొరకాన్ని దొరుకుకొని అలా భూమిలో వేసుకొని తొక్కుంటూ వేసుకుంటారు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు పట్టించుకుంటలేరు. కానుగ గురించి ఎంత ముఖ్యమో చెప్పడానికి వచ్చినా అంటే, నువ్వు పాగలు ఉన్నావు అన్నాడు నన్ను. నువ్వు పిచ్చోడు ఉన్నావు సార్ అన్నాడు. ఎందుకు అన్నా, నీకు రాత్రి వాళ్ళు నేను చెప్తున్నంతసేపు తల ఊపిరి చూసినావు, ఇట్లా ఏది చెప్తాయి, చప్పట్లు కొడుతున్నారు, తలకాయ ఊపుతున్నారు. అంటే ఏం చేస్తాం మనం, ఇంకా మంచిగా చెప్తున్నాం. వాళ్ళు ఎందుకు తలకాయ ఊపిరో తెలుసా నీకు అన్నాడు. నాకు తెలియదు అన్న. ఎందుకు చప్పట్లు కొట్టిరో తెలుసా అంటే తెలియదు అన్న. అది పత్తలాడుకునే జాగది. నువ్వు పోయి కరెక్ట్గా మీటింగ్ పెట్టినావు, తొందరగా ఏది చెప్తుంది సపరేట్గా అయిపోతే అలా ఊపితే తొందరగా పోతామని వాళ్ళు అనుకున్నారు. నువ్వేమో ఇంకా రెచ్చిపోయి ఇంకో మాట్లాడుతున్నావు. మనం ప్రశ్న అడిగితే ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కదా డిస్కషన్. వాళ్ళు ప్రశ్నలు అడుగుతలేరు, ప్రశ్న అడుగుతలేరు, తర్వాత అన్ని చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టినారు, ఎందుకు తలకాయ ఊపుతున్నారు అంటే, అయిపోయింది చాలు, తొందరగా మేము పత్తలాడుకోవాలన్నట్టు నీకు సిగ్నల్ ఇస్తే నీకు అర్థం కాక నువ్వు 3 గంటల దాకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నువ్వు పాగలు ఉన్నావు అన్నాడు ఆయన. ప్రశ్నలు అడుగుతున్నాం. ఓకే, నిద్రపోరు కొద్దిగా వింటారండి. తర్వాత నేను అప్పుడు చెప్పిన, నువ్వు ఎప్పుడైనా రైతు అనేటోడు, నువ్వు ఇప్పటి నుంచి అట్లా సార్, నువ్వు రైతు అనేటోడు ఊళ్ళో ఉండడు వాడు, నువ్వు వాళ్ళ నుంచి ఈ ఊరి గురించి పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే దున్నటం దగ్గరనో లేకపోతే చేన్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు, ఆశాలి విషయాలు తెలుస్తాయి అన్నాడు. సో అది వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి. మనం ఎవరినో బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మనమే చెప్పినాం, ఈరోజు మనమే రివర్స్గా మాట్లాడుతున్నాం. చెప్పింది ఇంకెవరో కాదు, మనమంటే ఈ బోటోళ్ళం కదా, పాయింట్లు వేసుకొని తీరేటోళ్ళమే. మళ్ళీ ఇప్పుడు మనం వేరే భాష మాట్లాడుతున్నాం. మన ఎంఎస్ స్వామినాథన్ లాగా గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది ఆయననే. ఇప్పుడు ఆయనకు చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్కి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండేషన్ ఉంది. ఎంఎస్ స్వామినాథన్ పేరు విన్నారు ఎప్పుడన్నా అందరూ? చాలా ఎంత విజ్ఞానవంతులు. ఆయనకి ఇప్పుడు తప్పైంది, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా, నేను ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండేషన్ చెన్నైలో ఉంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను 2-3 సమాధానాలు చెప్పిన. ఒకటి సాయిభాస్కర్ రెడ్డి సభది, ఒకటి రాజేంద్ర అనేది. తర్వాత ఈ రైతులు ఏం చెప్పిన అంటే, ఎవరినో మనం బ్లేమ్ చేయ అవసరం లేదు, ప్లీజ్ సారీ, మనం వద్దు, మనం ఏం చేయాలని చెప్పాలి. నేనేం చేసినంటే, ఎవరి దగ్గర అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా చేసుకుంటున్నా, ఒక ఊళ్ళోకి పోతాను, ముఖ్యంగా ఆడవాళ్ళతో మాట్లాడతాను. ఆడవాళ్ళలో మళ్ళీ ఇప్పుడు 1970 60 తర్వాత పుట్టిన వాళ్ళతో మాట్లాడాను. నేను అస్సలు మాట్లాడాను. ఎందుకు? ఇక మగవాళ్ళు అయితే నా లిస్టులో లేరు, సారీ మీరు ఏమని అనుకోండి. నేను వాళ్ళతో మాట్లాడా సార్. నా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళు అదే చెప్తా, మీరు 1960 మగవాళ్ళతో నేను ఎక్కువ సంబంధాలు పెట్టి, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ. ఏమైనా ఉంటే ఆడపిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా 60, నేను డేట్ ఆఫ్ బర్త్ అడుగుతా, చెప్పారు ఆడవాళ్ళు. కానీ కొంత ముసలితనం తెలుస్తుంది కదా, నాకు ఇప్పుడు 67.
నాకు తెలుస్తుంది కొద్ది తెల్లంటికలు ఉండి కొద్ది ఇంటికాడ ఎటు పోకుండా పనికి పోకుండా ఉన్నాయంటే వాళ్ళతోటి మాట్లాడతా. వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. మనం ఎంతమందికి ఆ ఓపిక ఉంది మన వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి? సరే హైబ్రిడ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, కరెక్టే. అంటే జన్యు మార్పు వచ్చినప్పుడు నేను ఊళ్ళో పోయినప్పుడు భాష ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చాలామంది జన్యు మాట్లాడుతున్నారు సార్, మాకు మీరు అన్నది ఏం అర్థం లేదు. అప్పుడు బీటీ కాటన్ వచ్చింది కదా, బీటీ బ్రింజాల్ వచ్చింది కదా, వచ్చిందా? వంకాయ బ్రింజాల్ అంటే మన గందరగోళం, ఎగ్ ప్లాంట్ అంటాడు లేకపోతే వాడు. ఓకే, ఆ వంకాయ వచ్చినప్పుడు ఊళ్ళో పోయి ఇది మీరు బీటీ ఇది అది కావద్దు ఇది కావద్దు, బీటీ అంటే బీటీ కాటన్, తర్వాత ఇదేమో జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఇంగ్లీష్ పదం, తర్వాత జన్యు మార్పిడి అనేది తెలుగు. ఆ జన్యు ఇంకా ఇదన్నా అర్థమైంది కానీ ఆ జన్యు మార్పిడి ఇంకా అర్థం కాలే వాళ్ళకు. సరే ఎట్లుంటుంది అంటే నేను ఒక ఉదాహరణ చెప్పిన వాళ్ళకు, సింపుల్గా ఏం లేదు, మీరు ఎక్కువ దాని గురించి నేను గంట సేపు మీటింగ్ పెట్టాను. ఇప్పుడు ఒక మనిషి ఒక పంది జీన్స్ తీసుకొని ఒక మనిషికి ఇంజెక్ట్ చేస్తా, మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు? పంది లెక్క బిహేవ్ చేస్తాడు. అంటే మీరు రేపు నేను ఆ జీన్స్ తీసుకొచ్చి మీకు ఇంజెక్ట్ చేస్తే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అంటే ఒక పంది లెక్క. పందులు తెలుసు కదా, అనండి కనీసం అంటేనే కొద్దిగా మాట్లాడతా, వట్టిగా తల ఊపండి రామాయణలాగా అంతే, లేకపోతే నా ముందుకు పోదున్నది. అయితే మీరు అది అంటే మీరు అప్పుడు ఏం చేయాలి? మీరు తిండి రేపు ఎట్లా తినాలి? మూతితోటి తినడు, చేతితో తినే అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ వాళ్ళకి ఎంత భయపెట్టిందంటే, అవునా సార్ ఇంత ఘోరంగా ఉంటుందా జన్యు మార్పిడి అంటే? అదే అట్లా తింటామా మనం? అమ్మో బాబోయ్ వద్దు వద్దు అంటే నువ్వు ఏ స్థాయికి పోయి మాట్లాడాలో ఒక విషయాన్ని అనేది చాలా సింపుల్, దాన్ని మనం అనవసరంగా కాంప్లికేట్ చేస్తాం. విత్తనం అనేది చిన్నగా కనబడవచ్చు, దాన్ని మనం కాంప్లికేట్ చేయొద్దు, దాన్ని సింప్లిఫై చేయాలి. మన దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాం, కాపాడుకుంటున్నాం అనే దాంట్లో నేను ఆ చిన్న సాయి భాస్కర్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పిన కదా, ఆ చిన్న బాటిల్స్లో ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఏమేమి దొరుకుతున్నాయి, బయటకి వెళ్ళి ఏం తెలియదు. మళ్ళీ బయట చేస్తే ఇంకో గందరగోళం. ఒక ఆయన వచ్చి ఇది దేశీ అంటాడు, ఇంకో ఆయన విదేశీ అంటాడు. దేశీ అంటే నా జైరాబాదే దేశం నేను అనేది, నాకు దేశం ఎక్కడ పనిచేస్తున్నానో అదే దేశం. నేను హిమాచల్ వండే తెచ్చేది భారతదేశంలో హిమాచల్ భాగమే కదా, రీజనల్ స్థానిక. అట్లా మీరు అది చేయగలుగుతారు. మీరు మొత్తం దేశీయాన్ని అనుకున్న మళ్ళీ నేను అక్కడ కాశ్మీర్లో వండేది దీనిలో వస్తుందా రాదా గొడవ, అది డిస్ప్యూట్ వద్దు, తర్వాత నేను పంజాబ్కి వెళ్ళి తెచ్చింది వండిస్తాను కాకుండా స్థానికంగా మీరు అక్కడ ప్రాంతీయంగా పండేటి విత్తనాలను మనం దాన్ని జమ చేసి మనం నిల్వ చేయవలసిన బాధ్యత మనం ఉన్నది. తర్వాత నేను ప్రతి ఒక్కటి ఏం చెప్తానంటే, మీ విత్తనం అన్నప్పుడు ఎప్పుడు నేను ఇప్పుడు స్టాల్స్ అని తిరిగి వచ్చిన చాలా గొప్ప ఇప్పుడు నేను రాజన్న చాలాసేపు చెప్పాడు లీలమ్మ గురించి, లక్ష్మీ సాబ్ చాలా గొప్ప, ఇది ఒక తపస్సు లాంటిదే. బట్ స్టిల్ మనం వీ హ్యావ్ టు గో హెడ్, ఇంకా చాలా దూరం పోవాలి. ఇంకా నేను ఇక్కడ స్టాల్స్ అని ఎందుకు తిరిగిన ఒక చిన్న సింపుల్ రీజన్ వాళ్ళు తిరిగిన ఏమేమి విత్తనాలు పెట్టినని అన్నీ మనం ఏకవార్షికాలు నేల. ఏంటి ఏకవార్షికాలు ఏంటి? మీ స్టేపుల్ ఫుడ్ అంటే రోజు తినే తిండియే ఉన్నాయి. ఏంటి ఏమున్నాయి తొందరగా లంచ్ ఏమున్నాయి? అవన్నీ ఏంటి చెప్పాలి మీరు? ఏకవార్షికాలు. మీ ప్రేమంతా అవి మీనే. ఎందుకంటే అవి మీరు తినేవి, రోజు తినేవి, అవి పండేది దాని కాలం ఎంత? దాన్ని 1 year అంతేనా? మ్యాక్సిమం 1 year. యాన్యువల్స్ అన్నీ మీ ఏకవార్షికాలు. బహువార్షికాల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు అంటున్నాను నేను. అంటే దేశీ దాంట్లో లేవా? దేశీ ఓన్లీ తిండేనా? తిండి అంటే ఏంది? తిండి అంటే ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. తిండి అంటే ఏంది? ఆహారం అంటే ఏంది? ఆహారం అంటే మనకు ఉద్దేశం గోధుమలు వడ్లు అంతేనా? ఇంకేం తింటాం మనం? అంటే గోధుమలు వడ్లు తింటేనే తిండి కాదు. ఏదైతే ఆకలిని తీరుస్తుందో అది అన్నం, అది ఆహారం. ఆహారం అంటే మనకు రెండే గుర్తుకొస్తాయి. ఏంటి? ఇక మీకు చిరుధాన్యాలు అవన్నీ ఉన్నాయిలే, ఇవి రెండే అనుకుంటాం. కాదు, మన ఆకలిని ఏది తీరుస్తుందో అది ఆహారం. ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతమే ఆహారాలు వేరే ఉన్నాయి. మనం తీసుకుపోయి అక్కడ వడ్లు పెట్టినాం, గోధుమలు తీసుకుపోయి అన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. 18% ఆఫ్ ఈ 18% గిరిజన జాతి ఏదైతే ఉందో, ట్రైబల్స్ ఏది ఉందో ఇండియాలో 18% వాళ్ళ మొత్తము ఆహారము దుంపలు, గడ్డలు, వేర్లు, పువ్వులు, నట్స్, రకరకాల
ఆహారాలు తినేవాళ్ళు. మనం ఈరోజు వాళ్ళని పొల్యూట్ చేసినాం. వ్యవసాయం నేర్పిన వాళ్ళకు వ్యవసాయం ద్వారా వచ్చిన అనర్థాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అగ్రికల్చర్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫర్ టుడేస్ ఛాలెంజెస్. ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి ఒకటి చెప్పండి. ఛాలెంజెస్ ఏమున్నాయి చెప్పండి. క్లైమేట్ చేంజ్ అంటున్నాం, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం కదా. భూతాపము, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓజోను, రేజింగ్ ఆఫ్ లోకల్ కల్చర్స్. ఎక్కడ కల్చర్ ఎవరు తీసుకుపోయింది? అగ్రికల్చర్లో కల్చర్ ఉంది, దాన్ని తీసేసి అగ్రి బిజినెస్ చేసినాం. కల్చర్ పక్కకు పెట్టేసి అగ్రి బిజినెస్. ఎవ్రీ అగ్రికల్చర్ యూనివర్సిటీ హ్యాజ్ అగ్రి బిజినెస్ సెంటర్. కల్చర్ తీసేసినాం, మనం బిజినెస్ చేసినాం. దానికి మనం బాధ్యులం. దాదాపు చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో రైతులతో పనిచేస్తున్నాము. దాంట్లో పర్మాకల్చర్ అనే క్షేత్రము ఈరోజు జైరాబాద్లో కాదు, దేశంలో మన దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు కనీసం ఒక 5,000 మంది ఉన్నారు. వాళ్ళ స్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇది ఒక వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మన దేశంలో ఎంతమంది? వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు? చేస్తున్న వాళ్ళు ఎగ్జాక్ట్. మనం ఇంకా అదే ఎప్పుడు 40-50 వాళ్ళ శాతం, 70% రైతాంగము, 70% వ్యవసాయ దేశం అని చెప్తున్నాం. తప్పు. శాతం తగ్గిపోయింది. మరీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు 14-15% కన్నా ఎక్కువ ఉంటే ఏమన్నా డాటా ఉంటుంది ఏంటి? మరి ఇంతమంది వ్యవసాయం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతమంది వ్యవసాయం ఎవరికి లేదో, చాలా కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళు, తర్వాత వ్యవసాయం భూమి లేని వాళ్ళు, వాళ్ళని మీరు ఎట్లా ఆలోచించాలి? వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పాలి కదా. వాళ్ళకి మనం సమాధానం చెప్పాలంటే ఏంటి? వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించాలి. దేని ద్వారా ఉపాధి కల్పిస్తా అనుకుంటున్నారు మీరు? దేని ద్వారా? వ్యవసాయమే పెద్ద ఇండస్ట్రీ. వ్యవసాయమే పెద్ద ఇండస్ట్రీ. ఎంతమందినైనా మీరు దాంట్లో నౌకరీ చేసుకోవచ్చు. దేని ద్వారా సాధ్యం? అది మళ్ళా మీ జాతి, మీ స్వదేశీ, మీ పద్ధతులు. మెకనైజేషన్ లేని వ్యవసాయం మళ్ళీ రాకపోతే ఈ దేశ జనాభా 70% అనే పదాలు వదిలిపెట్టండి మీరు. ఆ 2 పదాలని మనం వదిలిపెట్టొద్దు అనుకుంటే మీరు మళ్ళా స్వదేశీ, దేశీ విత్తనాల దగ్గరికి, మనం దాన్ని ఇంగ్లీష్లో ఇండిజినస్ సీడ్ అంటాం, లేకపోతే హెయిర్లూమ్ సీడ్ అంటాం, లేకపోతే ట్రెడిషనల్ సీడ్ అంటాం, మనం రీజనల్ సీడ్స్ అంటాం. అవిటిని మళ్ళీ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు విత్తనాలు ఏదైతే ఉంటున్నారో చాలా మంది అదే చెప్తారు. మీరు అందరూ వ్యవసాయం చూడకండి ప్లీజ్. మీరు లోకల్ విత్తనాలు చేయండి. మీరు విత్తన వ్యాపారం కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే విత్తనాలు దొరుకుతలేని ఇక్కడ చాలా మంది ఉన్నారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, పర్మాకల్చర్ పీపుల్ ఉన్నారు, న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారు, ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు, వేదిక్ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, చింతల రామరెడ్డి వ్యవసాయం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అందరి దగ్గర హైబ్రిడ్ వాడుతారు. సారీ టు సే దట్. హైబ్రిడ్ సీడ్ వాడుతున్నారు, ఆర్గానికల్ వేస్తున్నారు. అన్యాయం. ఆర్గానిక్ హైబ్రిడ్ సీడ్ కొని ఆర్గానిక్ పెంచడం ఏంది? చింత ఎత్తు పెట్టి మీరు మామిడి చెట్టు కమ్మంటే తప్పు అవుతుంది. ఓన్లీ మీరు ఆ సంవత్సరం వరకే పండించుకోగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనం మీకు పనికిరాదు. మళ్ళీ మీరేం చేయాలి? మళ్ళా కొనుక రావాలి, మళ్ళీ ఆర్గానిక్ పెంచాలి, మందులు కింద వాడకుండా. మళ్ళీ అంటే తేడా ఏముంది మనకి? వాళ్ళు మందులు వేసి పెంచుతున్నారు, మనమేమో మందులు వేయట్లేదు. మనం ఇంకో దాని ముందు మనం కూడా ఆలోచించుకోవాలి. చాలా మంది మన దేశీ విత్తనాలని జమ చేసుకోవడంలో, ఉంచుకోవడంలో, కాపాడుకోవడంలో తిప్పలేమన్నట్టు చెప్పండి. మాలాంటి పిచ్చోళ్ళు కొందరు అక్కడక్కడ మేము మీకు సాయం చేస్తాం. కానీ మీరు హైబ్రిడ్ విత్తనాలు కొని ఆర్గానిక్గా పెంచి మేము విత్తనం ఆర్గానిక్ కాదే, సారీ, మీ దగ్గర 2 ఉండాలి, 3 ఉండాలి. అవిటి మీరు మల్టిప్లై చేసే, మీరు వీటిని మళ్ళీ రెట్టింపు చేసే పద్ధతి నేర్చుకొని మీరు విత్తనాలు పంచండి. ఫస్ట్ షేర్ చేయండి, తర్వాత ఎక్స్చేంజ్ చేయండి, తర్వాత అయిన తర్వాత ఎక్స్చేంజ్ చేయండి. నేను ఇంతమంది ఉన్నారుగా, ఇన్ని స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు వారు చెప్పారు మీకు పర్మాకల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్, బయోడైనమిక్, ఇంకా వేదిక్ అగ్రికల్చర్, స్పిరిచువల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్, సుభాష్ పాలేకర్ మెథడ్. వీళ్ళందరికీ చెప్తున్నా. మనం ఐ థింక్ వీ హ్యావ్ టు లూజింగ్ దట్ గేమ్. చాలా మంది మనం ఒక రైతు ఒక 10 క్వింటాల
పాత పచ్చజొన్నలు అడిగిందంటే సప్లై చేయగలిగే స్థాయి రావాలి. అప్పుడు మనం మన శత్రువుతో కొట్లాడగలుగుతాం. మన దగ్గర స్థాయి లేదు. నాకు చాలామంది పెస్టిసైడ్ షాప్స్ ఉన్నారు. మీరు నాకు పోయినప్పుడు నన్ను వాడు ఇన్సల్ట్ చేస్తాడు. దర్శన చాలా మాట్లాడుతున్నావు, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు, మీ వాళ్ళు నా దగ్గరికి వస్తారు తెలుసా అంటాడు. అన్నప్పుడు నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. మనం ఎవరైతే మాట్లాడుతున్నామో ఆల్టర్నేటివ్ మెథడ్స్ గురించి, నేను వేరే కెమికల్ ఫార్మర్స్ గురించి మాట్లాడలేదు సార్, వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. కానీ మనము ఆల్టర్నేటివ్ మెథడ్స్ అని చెప్పి మనం కొద్దిగా ఎకలాజికల్ ఫార్మింగ్ అనుకుని చెప్పుకుంటూ మనము ఇనార్గానిక్ను కొని ఆర్గానిక్గా పండించి మన దగ్గర విత్తనం లేకుండా మనం అమ్ముడు పోయి మనం ఇంకొకరికి చెప్పడం కొద్దిగా ఎథిక్స్కు అడ్డం వస్తున్నాయి. అందుకని ప్లీజ్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా విత్తనంతో పెత్తనం రావాలంటే విత్తనం తప్పకుండా మీకు పెత్తనం ఇస్తుంది, మీకు ఒక మర్యాద ఇస్తుంది. మీ లోకల్ విత్తనాలతో పాటు మీరు ఇంకేమన్నా ఎంత చేతనైతే చేయండి. మీ దగ్గర పొలం లేకపోతే మీరు జమ చేయండి, పొలం ఉన్న రైతులకి మీరు పెంచమని ఇవ్వండి. రైతుకు సాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం 4 పైసలు ఎక్కించుకుందాం. పండించే రైతులు చాలా మంది, వాళ్ళకి 4 పైసలు ఎక్కువ కావాలంతే. ఏ పంటన ఆర్గానిక్ ఇనార్గానిక్ రైతులకు చాలా మంది తెలియదు, మనం పోయి చెప్పిందే అని. అటువంటి రైతులకి మీరు పోయి కనీసం మీరు మాకు ఇన్ని రకాల విత్తనాలు అవసరం, మీరు మీ దగ్గర భూమి ఉంది, మా దగ్గర విత్తనాలని మేము కొద్దిగా పెట్టుబడి ఇవ్వగలుగుతాం, మీరు పండించగలుగుతారా? దేశానికి, రాష్ట్రానికి, లేకపోతే అక్కడ ప్రాంతానికి రీజనల్ లెవెల్లో, స్థానిక లెవెల్లో మనం లోకల్ విత్తనాలని, దేశ విత్తనాలని, ప్రాంతీయ విత్తనాలని మనం సప్లై చేయలేమా? చేయొచ్చు. కానీ మనం దాని మీద దృష్టి సారించకుండా ఎంతసేపు మాట్లాడుకుంటూ పోతే ఇది ఎక్కడ ఒడవదు. కాబట్టి దయచేసి మనం ఎవరు చేస్తున్నారని మనం పట్టించుకోవద్దు. మనం ఏం చేస్తున్నామో చేసి మీకు ఏమైనా సాయం కావాలంటే దేశ విత్తనాల గురించి నేను ఇప్పటివరకు దాదాపు 35 సంవత్సరాల నుంచి నేను ఒక్క విత్తనం ఇప్పటిదాకా అమ్మలే. నన్ను లాస్ట్ టైం ఇక్కడ పెట్టినప్పుడు చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు, సార్ మీరు మా షాప్లోనే మేము అమ్ముకుంటుంటే, మీరు షాప్ వల్ల అమ్ముకుంటుంటే అరణ్య వాళ్ళు వచ్చి ఫ్రీకి ఇస్తే మేమేం కావాలి సార్ అన్నారు. అరే నువ్వు అమ్ముకోవాలి, నేనే కొంటాను, నీ విత్తనాలన్నీ నేనే కొంటా, నేను పంచుతా. నా దగ్గర ఇప్పుడు డబ్బుల విషయం కాదు, విత్తనంతో సంబంధం కావాలి. ఇప్పుడు మనకు విత్తనంతో సంబంధం, మీ పైసలతో సంబంధం తాత్కాలికం అమ్మాయి, శాశ్వతం కాదు. అందుకని పద్మగజంలో ఏమంటున్నా అంటే, నేను అందుకని బుక్ రాస్తాను ఇంకొక నెక్స్ట్ దీని వరకు నేను బుక్ రిలీజ్ చేస్తాను. 1 Seed Revolution బుక్. 1 Seed Revolution ఎవరైనా ఇక్కడ? థ్యాంక్ యూ. 1 or 2 people are there. 1 Seed Revolution by Munsubho Fukuoka. He is the father of the natural farmer. He said 1 Star Revolution. I said a straw is good book, but 1 seed I wanted. After seed only your straw will come. So 1 Seed Revolution, I think this is the local. మీరు ఎక్కడ ఎంత ప్రాంతీయంగా మీరు ఎన్ని కనెక్ట్ చేస్తారో, మనం ఏకవార్షికాలే కాదు, బహువార్షికాలు. నా దగ్గర దాదాపు కొన్ని 100 రకాల చెట్లు, మామిడి, ఈ పెద్ద మామిడి ఉందా ఇక్కడ సార్? ఇప్పుడు సార్ దగ్గర చూసారా అవి ఎంత? ఇక్కడ పెద్ద మామిడి చూస్తారా మీరు? దాని కింద పడ్డ కాయలను దొంగతనం చేయండి, అవి ఎవరు ముట్టుకోరు. పలం మామిడి పండ్లు, బేనిషాన్, కేసరి, పీసరి, అవన్నీ కావు. అవి మీరు నిల్వ చేయరు, పండ్లు కావు. మళ్ళీ మీకు గ్రాఫ్టెడ్. అది రంగనే ఇప్పుడు చాలా ఘోరంగా చెప్పేసి పదం, చాలా మంచి పదం వాడాడు. అవి మన జాతే కాదన్నాడు అసలు. మనం ఇంత అబ్రప్ట్ గా నీ ఇత్తనమే దేశాన్ని కాపాడేది. నీ ఇత్తనం లేకపోతే భారతదేశ చరిత్ర లేదు. అందుకని మీరు ఏ విత్తనం అన్నా మీకు ఏదైతే ఇక్కడిది లోకల్గా అనుకుంటారో మీరు అవి ఏది తప్పు తెలుస్తుంది, పెట్టినా తెలుస్తుంది. అయితే పోదేవా విత్తనాలు ఎందుకు జమ చేయలేదు? మనం తిన్న పదాలు. నా పేరు అడుగుతున్నారు. నా పేరు నర్సన్న, నేను జైరాబాద్ ఉంటామా మేడం అడుగుమంటుంది. విత్తనాలు మీరు ఒక్కటి ఏం చేయకపోతే చాలా గొప్పలు. ఏ విత్తనం అన్నా మీరు ఇంట్లో తింటే, నేను సొల్యూషన్ చెప్తాను, ఒక ఎంతసేపు మాట్లాడ కుదరదు. మీరు ఏ విత్తనం అది హైబ్రిడ్ కానీ, అది ఇంకా గ్రాఫ్టెడ్ కానీ, హై హీల్డర్ కానీ, లేకపోతే GMO కానీ కూడా, మీ విత్తనాలు ఎక్కడ మీ మున్సిపాలిటీ డబ్బాలు వేయకండి. మున్సిపాలిటీ తెస్తారు కదా, వెట్టు గిట్టని పెడతారు కదా పక్కకు, డ్రై ఒకటి వెట్టు ఒకటి అలా పడేసుడు, పెద్ద డ్రామా అదంతా. మీరు ఏ విత్తనాలు మీరు సపోర్ట్ తింటారు కదా మీ ఇళ్ళలో, పండు తిన్నారమ్మా అయ్యా అంటున్నామ్మా. మీరు ఎక్కడ పడేస్తారా విత్తనాలు తిని వేయకుండా? అది ఎటుపోతుందో తెలుసా మీకు? ఆటో నగర్ పోయి కాలు పెడతారా వీటిని? మీరు ఆఫీస్కి పోతారా, ఊళ్ళోకి పోతారా, బస్సులో కూర్చుంటారా, ఎక్కడన్నా మోరిన పడేయండి, కనీసం అక్కడ మొలుస్తాయి. అది కూడా చేయలేము మనం. ఏ విత్తనం తర్వాత వీడు గ్రీనరీ కదా, అది చెట్టు అయితే మొలుస్తుంది. 1000 విత్తనాలు ఒక్క చెట్టున మొలుస్తుంది కదా. మరి ఇంతమంది రోజుకి నీ విత్తనాలు తిన్నాయని పడేస్తే
50 వెళ్ళి ఒక 50 విత్తనాలు చల్లిన వాళ్ళకి ఒకటి మరుస్తుంది కదా. అది మీ పాత్ర తీరినట్టుగా ఎక్కువ చేసే పనే లేదు మీరు. అది తర్వాత కొట్లాడదాం, అది లోకల నా లోకల తర్వాత కొట్లాడదాం. కానీ ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ కావాలి, విత్తనమును పడేయకుండా కాపాడేది నేర్చుకోవాలి. తర్వాత మనం వీటిని శుద్ధి చేసి నిలుపుకొని తర్వాత మనం వీటిని కాపాడేది మనం తర్వాత నేర్చుకుందాం. అందరూ ఇది ఒక శపథంలాగా చేస్తే తప్ప విత్తనాన్ని కాపాడడం అనేది అంత ఈజీ కాదు. దాన్ని మనం ఈజీ చేయాలి. అందరూ ఏమంటారు, అమ్మో ఇది మాకు భయం పడి దేడు పెట్టాలి ఎట్లా పెట్టాలని ఏం లేదు. మీరు తిన్నాయని మీ ఇల్లు లేకపోతే మీ ఇంటి వెనకాల పడండి, లేకపోతే పోతున్న బస్సులకు వెళ్ళి పడండి. విమానం రోజుకో దేశం తినేటోళ్ళు ఉన్నారు వాళ్ళు, ఆ విమానానికి పడండి తప్పదాకా అదాన్ని మోలుస్తాయి ఆడ. అదే చిన్న చేయలేమా, చిన్న పని కదా ఇది. సో అందుకని నేనేమంటున్నంటే మీరు ఎవరైనా అంటే ఇటువంటి అన్ని మీరు వీడు ఇక్కడ వచ్చి మస్తు మాట్లాడాడు 15 నిమిషాలు దంచి కొట్టాడు. అందుకని మీరు ఇవి చూడాలనుకున్న వాళ్ళు, నేను చేస్తున్న పద్ధతులు చేస్తున్న వాళ్ళకి మా కమ్యూనిటీ కానీ వాళ్ళతో మీరు ఎప్పుడైనా వీలుంటే మీరు రండి. అక్కడ జైరాబాద్ దగ్గర ఒక 10 కిలోమీటర్లు. నేను చేస్తున్న రైతులతోటి 1 ఎకరం 2 ఎకరాల రైతులతో మీరు వ్యవసాయం చూడొచ్చు. మేము ఆదిలాబాద్లో పనిచేస్తాము, తర్వాత చాలా జిల్లాలో కూడా పనిచేస్తున్నాం మేము. కొమరం భీము, నిర్మల్, సంగారెడ్డి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.